spending 2,000 crores annually to provide free travel for women. He stated that schemes like 3 free gas cylinders, Talliki Vandanam, increased pensions, and the Annadata Sukhi Bhava program are being effectively executed. The MLA also emphasized the government's commitment to the welfare and women empowerment. On infrastructure, he noted that the construction of the Amaravati capital and Polavaram project works are progressing rapidly. Ramakrishna Reddy reiterated the state's focus on development and inclusive growth. ఇవాళ సూపర్ 6 సూపర్ హిట్ ఏదైతే సూపర్ 6 హామీలు కూటమి ఎన్నికల ముందు ఇచ్చి ప్రజల ముందుకు వెళ్ళిందో ఆ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు వెళుతున్న నేపథ్యంలో ఇవాళ స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకి ఉచిత బస్సు ఆగస్టు 15 నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. అది అత్యద్భుతంగా విజయవంతమైంది. పెద్ద ఎత్తున మహిళలు ఇవాళ బస్సుల్లో ఉచిత ప్రయాణాలు చేయడం జరుగుతూ ఉంది. ఇచ్చిన హామీ జిల్లా పరిధిలో మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తామన్నారు. కానీ ఇవాళ అమలుకు వచ్చేటప్పటికి రాష్ట్ర పరిధిలో ఇవాళ ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికోసం ప్రతి నెల కూడా 167 కోట్ల రూపాయలు ఇవాళ కూటమి ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. సంవత్సరానికి దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. ఇవాళ మహిళలంతా చాలా సంతోషంగా ఉన్నారు. అంతకన్నా ముందు మహిళలకి చిన్నపిల్లలకి సంబంధించి తల్లికి వందనం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పెన్షన్ని అన్న విధంగా పెంచి ఇవాళ పెన్షన్దారుల్లో ఆనందం, కళ్ళల్లో ఆనందం చూడటం జరుగుతూ ఉంది. మరోపక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కింద మొదటి విడత నిధులు అందజేయడం జరిగింది. మిగిలిన కార్యక్రమాలన్నీ దీపం పథకం కింద మహిళలకి గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇవాళ అంగన్వాడీ వ్యవస్థని పౌష్టికాహారం బలోపేతం చేయడం ద్వారా పెద్ద ఎత్తున పిల్లలకి, గర్భిణీ స్త్రీలకి, బాలింతలకి పౌష్టికాహారం అందించడం జరుగుతూ ఉంది. ఈ విధంగా అన్ని కార్యక్రమాలని అత్యద్భుతంగా ఇవాళ కూటమి నిర్వహించడం జరుగుతూ ఉంది. మరోపక్క ఏదైతే ఆడబిడ్డ నిధి ఉందో దాన్ని P4 కింద ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాన్ని కూడా అమలు చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తా ఉంది. నిరుద్యోగ యువతకి అవకాశాలు కల్పిస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ఇవాళ DSC నిర్వహించడం ద్వారా 16,300 మందికి ఉద్యోగ అవకాశాలు, ఉపాధ్యాయ ఉద్యోగ అవకాశాలు ఇవాళ కల్పించడం జరిగింది. ఇవాళ సూపర్ 6 సూపర్ హిట్ ఏదైతే సూపర్ 6 హామీలు కూటమి ఎన్నికల ముందు ఇచ్చి ప్రజల ముందు